ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో 'క్లాష్ ఇన్ పారిస్' యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయన్నమాట. ఆల్మోస్ట్ ఇక 5 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి మన 'క్లాష్ ఇన్ పారిస్' కోసం. సో మరి బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్‌కి సపోర్ట్ చేస్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఫస్ట్‌గా మనం 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మాట్లాడదాం అన్నమాట. సో మన జాన్ సీనా పైన మిక్స్డ్ రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి జాన్ సీనా పైన. ఆ రూమర్స్ ఏంది అంటే, సో ఇప్పుడు మన జాన్ సీనాకి ఫైనల్ రన్ గదా! సో ఈ సంవత్సరంలో మన జాన్ సీనా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. రికార్డ్‌ని బ్రేక్ చేసినారు. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయినారు. అండ్ ఇప్పుడు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గూడా కావాలన్నమాట మన జాన్ సీనా. సో ఇప్పుడు జాన్ సీనా దాని గురించి మాట్లాడలేదు. మన జాన్ సీనా నేను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌ని అవ్వాలని మన జాన్ సీనా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు జాన్ సీనా ఎవరినైతే ఓడించి ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడో, సో ఆ సూపర్ స్టార్ మాట్లాడిండనమాట. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో గాదు, మన డామినిక్ మిస్టీరియో. సో ప్రెజెంట్ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఎవరు? మన డామినిక్ మిస్టీరియో కదా! డామినిక్ మిస్టీరియో జాన్ సీనా గురించి మాట్లాడిండు. నాకు తెలుసు జాన్ సీనా తన ఫైనల్ రన్‌లో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలని చూస్తాడు. నాకు తెలుసు తన మనసులో ఉంటది. నేను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌ని అవ్వాలని తన మనసులో ఉంటది. సరే జాన్ సీనా, నువ్వు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలనుకుంటే పెద్దగా నీకు పనేముండదు. నేనెక్కడుంటానో నీకు తెలుసు గదా! సో, నా కోసం నువ్వు వెతకాల్సిన ఎక్కువ అవసరం ఏం లేదు. నేనెక్కడుంటానో రాలో ఉంటాను. నువ్వు రాలోకి రా, మనం జూసుకుందాం అన్నట్టుగా మన డామినిక్ మిస్టీరియో అన్నారు. సో, అది గూడా మళ్ళీ మన జాన్ సీనా స్టైల్‌లో అన్నారు. మన జాన్ సీనా అంటారు గదా! యూ వాంట్ సమ్ కమ్ గెట్ సమ్ అని. సో, నీకు కావాల్సింది నా దగ్గరుంది. నా దగ్గర నుండి నువ్వు తీసుకో అని మన జాన్ సీనాని డైరెక్ట్‌గా ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేసిండన్నమాట డామినిక్ మిస్టీరియో. సో ఇప్పుడు కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వడానికి. సో ఇక్కడ జాన్ సీనా మెన్షన్ చేయలేదు. డామినిక్ మిస్టీరియో మెన్షన్ చేసిండన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే ఏ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అయినా సరే ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు. సో డబ్ల్యూడబ్ల్యూఈ గురించి మాట్లాడేటప్పుడు ఇంకా చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడతారన్నమాట. సో అందుకనే చెప్తున్నాను. మేబీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయ్యేందుకు. అండ్ ఇంకొక రూమర్ వచ్చేసి బుల్లీ రే అన్నమాట. సో బుల్లీ రే జాన్ సీనా గురించి మాట్లాడినారు. అండ్ ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయినారు గదా! సో ట్విస్ట్ ఏందంటే జాన్ సీనా మళ్ళొకసారి ఈ సంవత్సరంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారంట బుల్లీ రే ప్రకారం. సో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి సో వరల్డ్ ఛాంపియన్ గానే రిటైర్మెంట్ తీసుకుంటారు అని మన బుల్లీ రే చెప్తున్నారన్నమాట. సో ఇది ఎంతవరకు నిజం అవుతదనేది గ్యారంటీ లేదు. సో ఇది మాక్సిమం జరగకపోవచ్చు. ఆల్రెడీ రికార్డ్‌ని బ్రేక్ చేసి 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయిండు. ఎవరు లేరు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఎవరు లేరన్నమాట. ఆల్రెడీ ఒక కొత్త రికార్డ్‌ని సృష్టించిండు జాన్ సీనా తన ఫైనల్ రన్‌లో. మళ్ళొకసారి ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం అయితే లేదని నాకనిపిస్తుంది. అది కూడా సెత్ రాలిన్స్‌ని ఓడించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని బుల్లీ రే అంటున్నారు. సో మరి దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఇది సోషల్ మీడియా టాక్ అన్నమాట. సో ఇది నిజం అవ్వాలని లేదు. బట్ టాక్ అయితే వినిపిస్తుంది. అదేందంటే ఈ సంవత్సరంలో మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేసిన తర్వాత ఇక రిటైర్మెంట్ తీసుకుంటారు గదా! సో ఆ రిటైర్మెంట్ తీసుకోకుండా మన రాక్ ఆపేస్తారంట. సో మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేసిన తర్వాత ఇక అంటే నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పే టైంలో మన రాక్ వచ్చి ఆపేస్తారన్నమాట. నేను చెప్పకుండా నువ్వెలా రిటైర్మెంట్ తీసుకుంటావని ఈ టైంలో ఆపేస్తారు రాక్ అని ఇటువంటి ఒక చిన్న రూమర్ అన్నమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనాని హీల్‌గా మార్చింది, ఛాంపియన్‌గా చేసింది ఒక టైప్‌లో రాక్ అని చెప్పాలి. సో అందుకనే మన రాక్ వచ్చి ఆపేస్తారు అని మళ్ళొకసారి నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళీ వన్ లాస్ట్ టైమ్ జాన్ సీనా ఫైట్ చేస్తారు అని ఇలాంటి ఒక రూమర్ అన్నమాట. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టాక్. ఇది ఎంతవరకు నిజమవుతుందనేది మనకి క్లారిటీ లేదు గానీ, సో ఇలాంటి ఒక టాక్ అయితే ఉంది. సో జాన్ సీనా పైన ప్రెజెంట్ ఎటువంటి న్యూస్ ఉందో అన్నీ మొత్తం చెప్పేసినాను. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బిగ్ బ్రాన్సన్ రీడ్ గురించి. ఈరోజు లైవ్ ఈవెంట్ జరిగిందన్నమాట. సో ఈ లైవ్ ఈవెంట్‌లో మన బ్రాన్సన్ రీడ్ మళ్ళొకసారి షూస్ దొంగతనం చేసిండు. సో ఆ షూస్ ఎవరివో తెలుసా? మన రోమన్ రీన్స్‌వి కాదు, రెఫరీవి. సో రెఫరీ షూస్ దొంగతనం చేసిండన్నమాట మన బిగ్ బ్రాన్సన్ రీడ్. సో ఈరోజు లైవ్ ఈవెంట్ చాలా కిరాక్‌గా ఉంది. అండ్ ఇదే లైవ్ ఈవెంట్‌లో మన సీఎం పంక్ పైన రోగ్జన్ పెరెజ్ అటాక్ చేసిందన్నమాట. పాప్ రోగ్స్ కనెక్ట్ చేసింది మన సీఎం పంక్ పైన. అండ్ ఈ వీడియోస్ అన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినాను. ఒకసారి వెళ్లి చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్‌ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'క్లాష్ ఇన్ పారిస్' బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో 'క్లాష్ ఇన్ పారిస్' కోసం 5 మ్యాచెస్ సెట్ అయిపోయినాయి కదా! సో రూసెవ్ వర్సెస్ షీమస్ మధ్య సింగిల్స్ మ్యాచ్.
సో ఈ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ అయితే కాదన్నమాట. ఒక స్ట్రీట్ ఫైట్ లాగా ఉంటది. సో డిఫరెంట్ వేస్‌లో అటాక్ చేసుకుంటారు. సో ఈ మ్యాచ్ కొంచెం అంటే అంత హైప్ లేదు కాబట్టి వీళ్ళ మధ్యలో ఒక స్టిపులేషన్ యాడ్ చేసినారన్నమాట. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ రూసెవ్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది ఇంకెవరో కాదు రూసెవ్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి నిక్కీ బెల్లా వర్సెస్ మన బెక్కీ లించ్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే బెక్కీ లించ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెక్కీ లించ్ గెలిచే ఛాన్సే ఎక్కువగా ఉందన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన జాన్ సినా వర్సెస్ లోగన్ పాల్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అన్నమాట. సో ఈ మ్యాచ్‌లో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సినాకే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది ఇంకెవరో కాదు జాన్ సినానే అన్నమాట. సో మేబీ చెప్పలేం ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ రాంగ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే అంటే మన బ్రాక్ లెస్నర్ వచ్చి అటాక్ చేస్తారు జాన్ సినా పైన అని ఇటువంటి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వచ్చి జాన్ సినా పైన అటాక్ చేసినంక మళ్ళీ జాన్ సినా ఫైట్ చేయగలడా? అంటే అక్కడితో అటాక్ చేస్తాడు, జాన్ సినా పని అయిపోతది. లోగన్ పాల్ పిన్ చేసి ఓడిపిస్తాడన్నమాట జాన్ సినాని. ఈ టైప్‌లో జరగొచ్చని రూమర్ అయితే ఉంది. ఒకవేళ బ్రాక్ లెస్నర్ రాకపోతే మేబీ జాన్ సినానే గెలుస్తాడు బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఇంకా టైం ఉంది కదా క్లాష్ ఇన్ పారిస్ కోసం చేంజ్ అయినా అవ్వచ్చు. ప్రెజెంట్ అయితే జాన్ సినాకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఫ్యాటల్ 4-వే ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం సీఎం పంక్ వర్సెస్ జే ఉసో వర్సెస్ ఎల్ఏ నైట్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రెజెంట్ మన సెత్ రాలిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నాడు మన సెత్ రాలిన్స్. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన ఎల్ఏ నైట్ ఉన్నారన్నమాట. మాక్సిమం తెలుసు ఈ మ్యాచ్‌లో రిజల్ట్ అనేది సెత్ రాలిన్సే గెలుస్తాడు అని. సెత్ రాలిన్సే రీసెంట్‌గా విన్ అయ్యిండు. ఒక టీమ్‌ని ఫార్మ్ చేసిండు. న్యూ ఫ్యాక్షన్‌ని స్టార్ట్ చేసిండు. వాళ్ళు చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. రీసెంట్‌గానే గెలిచిండు కాబట్టి ఓడిపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట సెత్ రాలిన్స్. మాక్సిమం ఈ మ్యాచ్‌లో గెలిచేది సెత్ రాలిన్సే అన్నమాట. సో మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకా సంథింగ్ న్యూ ప్లాన్ చేస్తే మేబీ సెత్ రాలిన్స్ గెలవకపోవచ్చు గానీ మాక్సిమం సెత్ రాలిన్సే గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ ఎలాగో బ్రాన్ బ్రేకర్ ఖాళీగానే ఉంటాడు కాబట్టి సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చు. మాక్సిమం ఇంటరప్షన్ అనేది జరగొచ్చన్నమాట బ్రాన్ బ్రేకర్ సైడ్ నుండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి రోమన్ రెయిన్స్ వర్సెస్ మన బ్రాన్సన్ రీడ్ మధ్య. సో ఈ మ్యాచ్ రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం హైలీ ఇంట్రెస్టెడ్ మ్యాచ్ అన్నమాట. అంటే ఒక 1.5 ఇయర్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ తర్వాత ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మన రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నాడన్నమాట. సో అందుకనే రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అన్నమాట. అండ్ రివెంజ్ కూడా తీరిపోతది బ్రాన్సన్ రీడ్ పైన. ఊకుకే షూస్ అన్ని దొంగతనం చేస్తుండు కదా! సో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రెయిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో మేబీ ఈ మ్యాచ్‌లో కూడా ఇంటరప్షన్ జరగచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మన బ్రాన్ బ్రేకర్ వచ్చి రోమన్ రెయిన్స్ పైన అటాక్ చేస్తారు అన్నట్టుగా రూమర్ అయితే ఉంది. సో చూడాలి మరి రోమన్ రెయిన్స్‌కి హెల్ప్ చేయడానికి ఎవరొస్తారు? జిమ్మీ ఉసో వస్తాడా? లేదంటే జే ఉసోనే వస్తాడా? ఆల్రెడీ జే ఉసోకి మ్యాచ్ ఉంది కదా క్లాష్ ఇన్ పారిస్ కోసం. సో మేబీ ఇంటరప్షన్ జరిగితే జిమ్మీ ఉసో వస్తాడు కావచ్చు అనిపిస్తుంది. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రెయిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం. సో ఇవి క్లాష్ ఇన్ పారిస్ యొక్క బెట్టింగ్ ఓడ్స్. మరి మీ ప్రకారం క్లాష్ ఇన్ పారిస్‌లో ఏ సూపర్ స్టార్ విన్ అవుతాడనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.